క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. బహు జనసమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. అయ్యా తండ్రి, వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చింది ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తు మాట. క్రీస్తు మాట వినుటకు నీకు మనసుందా? క్రీస్తు మాట వినుటకు నీకు మనసు ఉందా? క్రీస్తు మాట, ఆ మాటలోని శక్తి ఉంది, ఆ మాటలోని పవర్ ఉంది. ఆయన నామం చెబితే దెయ్యాలు పారిపోతాయి. ఆయన నామం చెబితే స్వస్థత కలుగుతుంది. ఆ నామములోనే పవర్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట సాగిలపడాలి. యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అలా ఒప్పుకుంటే ఆ దేవుడు వానిలో నిలిచి ఉంటాడంట. క్రీస్తు మాట, ఆ మాట వినుటకు ఈ రోజున చాలా మందికి ఏం లేదు, మనస్సు లేదు. క్రీస్తు మాట అంటే అసలు ఆ మాటలో ఎంత శక్తి ఉందో తెలుసండి, ఎంత పవర్ ఉందో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధిస్తూ ఉంటే అనేకులు ఆయన మాట వినుటకు వచ్చిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చాట మీటింగ్ అంటే ఒక చాట ఉన్నప్పుడు అక్కడకు ఎలా వచ్చారు? జన సమూహం అనేకులు అక్కడకు వచ్చి ఉన్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించును. ఎవరి గురించి? క్రీస్తుని గురించి. ఆయన గురించిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించింది. అలా వ్యాపించినప్పుడు ఆయన మాట వినుటకు ఆయన దగ్గరకు వచ్చిన, చూడండి, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును. ఎందుకంట? ఆయన మాట వినుటకు, క్రీస్తు మాట వినుటకు. ఆయన ఏదైనా చెప్పారు అని అంటే అది జరుగుతుంది. నీకు చూపు వచ్చింది. నీకు నువ్వు వెళ్ళి ఒక గుడ్డివానికి ఏమని చెప్పారు? బురద అంటే నేల మీద ఊసి బురద చేసి అని కళ్ళకి రాసి నువ్వు వెళ్ళి కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పారు. కడుక్కోగానే ఏమైపోయింది? చూపు వచ్చింది. నీ పాపములు క్షమించబడ్డే, నువ్వు లేచి నడువు అని అంటే లేచి నడిచారు. నీలో ఉన్న ఈ రోగం పోయింది అని అంటే చెప్పితే ఆయన మాట మాత్రం సెలవిస్తే
చాలు. పేతురు అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆమెను ముట్టి ఆ జ్వరాన్ని గద్దించి ఆమెను పట్టుకొని చేయి పట్టుకొని లేవనెత్తారు. ఆయన గద్దించగానే ఆ జ్వరం ఏమైపోయింది? వదిలిపోయింది. మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆ మాట వినుటకు ఎలా వచ్చారంట? జనసమూహం. అబ్బా, ఎంత జనం వచ్చేవారో! ఆయన వెంబడించిన వారు ఎంత జనమో! ఒక సందర్భంలో పిల్లలు, స్త్రీలు కాకే పురుషులు తిన్న రొట్టెలో ఎంతమంది? 5,000 మంది ఒక సందర్భంలో, 4,000 మంది ఒక సందర్భం. బా, ఎంత జనం అండి! మరి పురుషులే అంతమంది ఉంటే మరి ఇంకా స్త్రీలు లెక్కేస్తే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఉంటారు కదా. మరి పిల్లలు లెక్కేస్తే సుమారు ఒక 800-900 మంది ఉంటారండి. ఉంటారు. అంత వందలు కాదండి, వేలు జనం. దేవుని మాట వినుటకు, క్రీస్తు మాట శక్తి ఉంది ఆ మాటలో. యేసు క్రీస్తు ప్రభువారు ఆ పవర్లో, ఆ పేరులోనే శక్తి ఉంది, అందులోనే పవర్ ఉంది. అందుకనే ఆ రోజున ఎంత జనం వచ్చారో చూడండి. ఈ రోజున మరి క్రీస్తు మాట అంటే, ఆయన మాట వినుటకు నీకు మనసుందా? ఆ మనస్సు నువ్వు కలిగి ఉంటే జనసమూహం ఎలా వచ్చారో ఆ రోజున, అలాగే నువ్వు ఈ రోజున కూడా వస్తావు. ఆయన మాట చెబుతూ ఉంటే నువ్వు అక్కడ నుంచి ఇంకా ఎంతసేపు చెబుతారు, ఇంకా వినాలనే మనసు నీకు ఉంటుంది. ఇక్కడ చూస్తే బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఎందుకొరకంట? ఆయన మాట వినుటకు తమ రోగాలను కుదుర్చుకొనుటకును కూడి వచ్చును. కొన్ని వ్యాధులు చూడండి, నువ్వెక్కడికి వెళ్ళినా కానీ తగ్గవు. ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు తగ్గుతాయనంటే దేవుని యొద్దకు, యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడే నీ రోగాలు పోతాయి. క్రీస్తు నీలో నివసిస్తే, ఆయన పరిశుద్ధుడు కనుక నీ దేహం అంతా, నీవు మొత్తం ఏమైపోతావు? పరిశుద్ధంగా ఉంటావు. క్రీస్తు మాటలు నీలో ఉంటే నీలో నుంచి రోగాలు ఏమైతే పోతాయి. ఏదన్నా ఒక అనుకూలమైన సందర్భంలో వాతావరణం బాగోక జ్వరమో తలనొప్పి ఏదైనా వస్తుందేమో కానీ అస్తమానం నీలో రోగాలు ఉండవు. ఎందుకనంటే క్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి. క్రీస్తు యొద్దకు వస్తేనే రోగాలు ఏమైతే పోతాయి. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇంకా చూడండి, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రార్థన చేయుటకు, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో పవర్ ఉంది. ప్రార్థన చేస్తేనే అపవిత్రాత్మలు పారిపోతాయి. ఇప్పుడు ఏకాంతముగా ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండి ఎందుకు అరణ్య ప్రాంతానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు? ఈ రోజున చూడండి, ముందు ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన తర్వాతే మనం తర్వాత విషయానికి వెళ్దాం. ఆయన అక్కడ నుంచి ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇప్పుడు అక్కడ ఆయన ఉన్నప్పుడు జనం ఎంతమంది వచ్చారు? ఆయన మాట వినుటకు, తమ రోగాలను కుదుర్చుకొనుటకు వేల జనసమూహం, బహు జనసమూహం వచ్చి ఉన్నారు. అంత జనం వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడుకోవటం ప్రశాంతంగా కుదిరిద్దా? కుదరదు. ఇప్పుడు మగాడేసి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆడాలు ఎవరో ఒకడు వచ్చి, ప్రభువా నాలో ఈ రోగం ఉంది ప్రభువా, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, ప్రభువా అంటే ఏళ్ళలో స్వస్థపరచు, ఏళ్ళతో మాట్లాడటమే సరిపోయింది. అందుకని దేవునితో మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడాలి? ప్రశాంతంగా, ఏకాంతంగా మాట్లాడాలి. అందుకనే ఆయనకు ఒక స్థలం అనేది ఉంటుందన్నమాట. అర్థమైందండి? ఎందుకనంటే ఆయనతో మాట్లాడుకునేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ కూడా, ఏది కూడా ఉండకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి ఆయనతో, ఇప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీ కానీ లేదా పిల్లలు కానీ ఈ వ్యక్తిని, మాట్లాడుతున్న వ్యక్తిని అస్తమానం పిలిచారనుకోండి,
వచ్చిన ఆయనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు చెప్పే ఆయనకి ఎలా ఉంటుంది, ఇద్దరికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చికాకు రాదండి, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అలాగే దేవునితో మాట్లాడుకునేటప్పుడు అక్కడ శబ్దం వినపడుతున్నా, మాట్లాడుతున్నా అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకని ఆయన చూడండి, మార్కు సువార్త 1:35 లూకా సువార్త 5:16 ఇంకా కొన్ని సందర్భాలు చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు? అరణ్య ప్రాంతములకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, నీలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన కలిగి ఉండాలి. క్రీస్తు మాట వినుటకు నీకు మనసు ఉందా? ఆ మనసు ఉంటే ఆ మాట ప్రార్థన పెడితే నువ్వు ఆగలేవు. పరుగున నువ్వు వచ్చేస్తావు. వెంటనే నువ్వు కూర్చుంటావు. ప్రతి స్టార్టింగ్ చేయగానే స్టార్టింగ్ కానించి కూడా ప్రార్థన అయిపోయే వరకు కూడా నువ్వు ఆయన మాట వినుటకు నువ్వు వేగిర పడతావు, ముందే వస్తూ నువ్వు ఆయన మాట వినుటకు యాడెళ్తావులే, ఎందుకులే, యాడెళ్తావులే, చాలా చెప్పు చెప్తారులే, ఇప్పుడు ఆడయిద్దులే అని అంటున్నావంటే నీకు ఆ వినే మనసు లేదు. వినే మనసు ఉంటే నువ్వు వెంటనే పరుగున నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకనంటే ఒక విషయం గమనించండి, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, రోగాలైన ఏవైనా కానీ తొలగిపోతాయి. ఆయనలో ఆ పేరులో ఆయనలో అంత శక్తి, అంత పవర్ ఉంది. నజరేయుడైన యేసు అని దెయ్యాలు కేకలు పెట్టి చూశారంటే ఆ పేరులో ఆ పవర్లో శక్తి ఉంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పిలుపులు రాసిన పత్రిక 2వ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఎదుట సాగిలపడాలి. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని అంతగా హెచ్చించి ఉన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువుని అంతగా తగ్గించుకొని ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.